వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. తాజాగా సమంత నాగ చైతన్య విడాకుల గురించి ఒక ప్రముఖ వెబ్సైట్లో కారణం రంగస్థలం సినిమా అని, రంగస్థలం సినిమాలో చేయడానికి కూడా కారణం చిరంజీవి గారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ క్రమంలో అసలు ఏంటి ఆ న్యూస్ ఏంటి అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, ఏంటి మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 1.5-2 years అవుతున్నట్టుంది డైవర్స్ తీసుకొని కూడా, ఇంకా నాగ చైతన్య సమంత కేటీఆర్ ఇష్యూలో కూడా వచ్చింది. కేటీఆర్ కారణం అని ఒక మాట, కాదు వాళ్ళని వీళ్ళని రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా సెలబ్రిటీస్ని దీంట్లో లాగడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు తాజాగా మనం చూసినటువంటి ఏదైతే రంగస్థలం సినిమాలో సమంతని హీరోయిన్గా తీసుకోవడం వల్లనే నాగ చైతన్యకిను సమంతకి మధ్యలో ఇటువంటి తేడాలు వచ్చాయి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? దీన్ని ఏ విధంగా చూడాలి మనం? వీళ్ళిద్దరి బంధాన్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకుందాం, స్టెప్ బై స్టెప్. సరే, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అక్కడ పెళ్లి చేసుకుంది, ఇక్కడ పెళ్లి చేసుకుంది. అటు క్రిస్టియన్ వెడ్డింగ్ ప్రకారంగా, ఇటు హిందూ వెడ్డింగ్ ప్రకారంగా కూడా చేసుకున్నారు. ప్రముఖులందరూ హాజరయ్యారు. అక్కినేని ఇంటికి కోడలు అనేసరికి ఇండస్ట్రీ మొత్తంలో వెలుగు సరిపోయింది, బాగా జరిగింది. అండ్ మరిదంటే కూడా బాగానే చూసుకునేది, అత్తగారితో బాగుండేది. పైగా నాగ చైతన్య వాళ్ళ అమ్మ ఆవిడతోనూ బాగుండేది, వాళ్ళ ఫ్యామిలీతోనూ బాగుండేది. సో ఒకసారి ఏంటంటే సురేష్ బాబు గారు అండ్ అరవింద్ గారు అన్స్టాపుల్లో కూర్చున్నప్పుడు కూడా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే సమంత అన్నారు. అంటే అటు అరవింద్ గారి ఫ్యామిలీకి ఈవిడ ఇష్టమే, ఇటు వాళ్ళ వెంకటేష్ గారి ఫ్యామిలీకి, దగ్గుపాటి ఫ్యామిలీకి ఇష్టమే, అక్కినేని ఫ్యామిలీకి ఇష్టమే, మెగా ఫ్యామిలీకి కూడా ఇష్టమే. సమంతని ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ ఇష్టం తను. వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత చాలామంది బాధపడ్డారు. అయినప్పటికీ కూడా ఆ పాత పరిచయాల కొద్ది అప్పుడు అడపతడిపోయిన పలకరిస్తానే ఉన్నారు. ఎక్కడో దగ్గర చెడింది. ఎందుకు చెడింది అనే దానికి సమంత ఆన్సర్ ఇచ్చినట్టుగా ఖుషి సినిమా వచ్చింది. ఖుషి సినిమాలో తను పెళ్ళయ్యాక ఇద్దరు భార్యాభర్తలు విడిపోతే తను ఒక డైలాగ్ వేసింది లాస్ట్లో, క్లైమాక్స్లో. ఎవరికన్నా ఒక చిన్న బాధ వేస్తే దేవుడికి చెప్పుకుంటాం, అలాంటి ఆ దేవుణ్ణే నేను వదిలేసి నీ దగ్గరికి వచ్చా, నువ్వే నన్ను వద్దు పో అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పు అంటది. సో ఇక్కడ సమంతకి రిలేట్ చేసుకుంటే తను కూడా క్రిస్టియానిటీ వదులుకొని మరీ ఇటు వచ్చింది. ఇప్పుడు గుళ్ళు, గోపురాలు, పూజలు, పురస్కారాలు తిరుగుతుంది. పళనిస్వామి దగ్గర మెట్టుకి దీపం పెట్టింది. 4-5 సార్లు తిరుమల కొండెక్కింది. అండ్ ఎప్పుడు ఈషా ఫౌండేషన్కి వెళ్ళి కూర్చుంటుంది. అండ్ ఆధ్యాత్మికంలో మునిగి తేలుతుంది. క్రిస్టియన్ అమ్మాయి బేసికలీ. సో అట్లా రిలేట్ చేసుకున్నారు చాలామంది. మేబీ వీళ్ళు ఏమైనా అన్నారేమో అని. పోనీ ఇటు నుంచి చూసుకుంటే వద్దన్నా సరే ఆ పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చేస్తున్నందుకు మేము విడాకులు తీసుకోవాల్సి వచ్చింది, కొంచెం మాట పడక అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. నాగార్జున గారు ఏంటంటే ఆవిడ మీద ఇష్టంతో బిగ్ బాస్ హోస్ట్ ఒక స్థానం ఇచ్చాడు. బిగ్ బాస్ హోస్ట్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇప్పుడు నాగార్జున గారు లేకపోతే రమ్యకృష్ణ లాంటి వాళ్ళు ఉండాలి, లేదా ఒక విజయశాంతి లాంటి వాళ్ళు ఉండాలి. అంటే ఆ రేంజ్ మనుషులు ఉండాలి. సమంతకి ఇచ్చారు అంటే ఒక మామూలు హీరోయిన్, అది ఒక పెద్ద రేంజ్ ఆవిడకి. నెక్స్ట్ ఆ తర్వాత కూడా మొన్న బిగ్ బాస్ సీజన్లో 7లో కూడా ఖుషి సినిమా ప్రమోషన్స్కి విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు ఏమి హీరోయిన్ సమంత రాలేదా అని కూడా అడిగాడు సరదాగా. అంటే ఆయన కూడా బాగానే తీసుకున్నాడు. వాళ్ళు ఇష్ట ప్రకారంగా పెళ్లి చేసిన, ఇష్ట ప్రకారంగా విడిపోయారు, వదిలేయండి దీని గురించి అని. సో అయిపోయింది. ఇది ఎప్పుడో 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది. ఇప్పటికీ ఏ ఇష్యూ వచ్చినా, ఎక్కడ ఎవరు విడిపోయినా సమంత నాగ చైతన్యాల గురించి టాపిక్ రాకుండా ఉండట్లా. అవును, బేసిక్గా. కానీ ఒకటి విజ్ఞాన్ గారు, యాజ్ ఏ కామన్ ఆడియన్గా అయితే పెళ్ళి అయిన తర్వాత కొద్దిగా పద్ధతిగా ఉంటుంది అని అనుకుంటారు అందరూ. యాక్చువల్గా పెళ్లి కాక ముందు కొద్దిగా పద్ధతిగా ఉండడం, పెళ్లి కాకముందు పద్ధతి లేదనే పద్ధతిగానే ఉంది. సో తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఓవర్ ఎక్స్పోజ్ చేస్తుందేమో అనేది కామన్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు అనుకున్నారు. పెళ్లి అయిన తర్వాత చేస్తుందని కూడా. బాలీవుడ్ పోయిన తర్వాత బాలీవుడ్ కల్చర్ అడాప్ట్ చేసుకునే క్రమంలో బాలీవుడ్ హీరోయిన్లు కూడా చేయనటువంటి ఫ్యామిలీ మ్యాన్ లాంటి వెబ్ సిరీస్ చేయటం, సో ఇవన్నీ కూడా మనం ఏ విధంగా చూడాలి? తను ఒక యాక్ట్రెస్, ప్రొఫెషనల్ యాక్ట్రెస్. ఐశ్వర్యరాయ్ లాగా, దీపికా పదుకొన్ లాగా షీఈ్ ఎ ప్రొఫెషనల్ యాక్ట్రెస్. తను చేయాలి కాబట్టే చేసింది, అంతే. దాన్ని ఇంకోలాగా అసలు చూడాల్సిన అవసరమే లేదు. పెళ్ళి అయితే ఒకలాగా, పెళ్లి కాకపోతే ఒకలాగా, వేస్ట్. షీఈ్ అన్ యాక్ట్రెస్, అంతే. మన కళ్ళది తప్పు అంతే. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఇకపోతే రంగస్థలం సినిమా వచ్చింది. రంగస్థలం సినిమా వచ్చేసరికి ఏమైంది, కొత్త హీరోయిన్ తీసుకుందామని అనుకున్నాడు ఫస్ట్ సుకుమార్, రామ్ చరణ్ పక్కన. చాలా మంది ఏమన్నారంటే సమంతను కూడా పెట్టుకుందామంటే ఆ ఇద్దరు బరువైన పాత్రలు ఉంటే అది ఎలా మోయగలము, సర్లే కానివ్వండి అని చిరంజీవి గారి సజెషన్ తీసుకుంటే
ఆబ్వియస్లీ పెళ్ళి అయితే ఏంటి మన ఇంటి అమ్మాయి సమంత, మా అబ్బాయి పక్కన చేయడం తప్పే ఉంది కానివ్వండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట అని ఇప్పుడు రాసినోడు వార్త. సో ఆ రకంగా మన చిరంజీవి గారు సిగ్నల్ ఇవ్వడం వల్ల సమంత గారు ఆ సినిమా చేశారు అని చెప్పేసి ఒక న్యూస్. సుకుమార్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ నేను వద్దనుకున్నాను, తర్వాత చూస్తే సమంతని నాకు బాగా నచ్చేసింది, ఇక నీదట నేను ఏ సినిమా తీసినా ఖచ్చితంగా నా ప్రతి సినిమాలో సమంత ఉంటుందని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దాని ఎఫెక్టే ఊ అంటావా మావా, ఊ అంటావా మావా అది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆవిడ అట్లాంటి సినిమాలు చేస్తూ వెళ్తుంది. ఇకపోతే రంగస్థలంకి ముందు సమంత పెళ్ళ ఇంట్లో ఉంటే ఆ మజిలీలో గిజిలీలో ఏవో చేసుకుంటే బాగానే ఉండేదంట. చిరంజీవి గారు పిలిచి మళ్ళీ ఒక పెద్ద హిట్, ఎంత పెద్ద హిట్ అంటే అంత పెద్ద హిట్ ఇచ్చేసరికి మళ్ళీ సినిమాల మీద ఫోకస్ పెడితే బాగుండు, నాకు ఇంకా మార్కెట్ ఉందని సమంత భావించిందంట. భావించి వెంటనే ఫ్యామిలీ మ్యాన్, ఆ మ్యాన్, జూ మ్యాన్, హీ మ్యాన్ అన్ని సినిమాలు వరుస పెట్టి సైన్ చేసేసింది. సైన్ చేసేసి దాంట్లో ఉన్న అడ్డమైన పాత్రలన్నీ వేసిందంట. ఆ అడ్డమైన పాత్రలు వేయడం వల్ల ఇది నాగచైతన్యకి నచ్చక కటిఫ్ కటిఫ్ అని చెప్పారు. అది చౌకబారు ఆరోపణ లేదా చిరంజీవి చేయమంటం వల్ల వాళ్ళ విడాకులు అనేది చాలా చౌకబారుగా ఉంది. సో ఇప్పుడు సమంత ఇవన్నీ చేయడానికి కారణం చిరంజీవి. ఆ రోజు కనుక చిరంజీవి రంగస్థలే వద్దు అని ఉంటే ఈ రోజు సమంత అక్కడ హిట్ కొట్టేది కాదు, ఈ స్థాయికి వచ్చేది కాదు, విడిపోయేది కాదు అనేది ఇప్పుడు ఆర్టికల్ రాసిన ఇమాజినేషన్. రాజేంద్ర సినిమా ఉంటుంది, మా తాత ఇంకా టాటా ఏంటి బిర్లా ఏంటి అన్నట్టుగా. అంతకు మించి ఏం లేదు. సో దీన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బేసికలీ చెప్పాలంటే ఇది జస్ట్ అన్ అలిగేషన్. వాడికి ఏదంటే సినిమా వార్తలు ఏవీ లేకపోతే బాగోదు, అవునా? ఎవరికైనా సరే కొత్తగా ఎవడన్నా సినిమా వార్త రాయాలి అనుకుంటే చురుకుదనం చూపారంటే ఫస్ట్ దొరికేదే సమంత, నాగచైతన్య. ఇకపోతే నాగచైతన్య ఇంకెవరితోనో శోభితతో రిలేషన్లో ఉన్నాడని కొన్ని వార్తలు, సమంత ఇంకో పెళ్లి చేసుకోబోతుంది ఇంకొన్ని వార్తలు బోల్డ్ అని వచ్చాయి. కానీ అమ్మాయి ఇప్పుడు మైసైటిస్తో బాధపడుతుంది, సినిమాల మీద ఫోకస్ పెడుతుంది, తన కెరీర్ ఎలా ఉండాలో తను ఆల్రెడీ డిజైన్ చేసుకుంది, పెళ్లి మీద ఆలోచనలు లేవు. ఇక నాగచైతన్య గారికి అంటావా అక్కినేని ఫ్యామిలీ ఖచ్చితంగా ఇంకో కోడలు, పెద్ద కోడలు ఉండాలి కాబట్టి మేబీ వాళ్ళు ఏదన్నా పెళ్లి చేసి ఎవరన్నా కట్టబెట్టే అవకాశం ఉంటే ఉండొచ్చు, చెప్పలే. ఇది ఏదైతే తాజాగా రంగస్థలం సినిమా గురించి అలానే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి వచ్చినటువంటి ఏదైతే ఆర్టికల్ ఉందో దానికి సంబంధించిన వివరణ. ఇటువంటి చౌకబారు వార్తల వల్ల ఛానల్ గురించి ఏదైతే వెబ్సైట్ ఉందో దాని గురించి బ్యాడే తప్పితే గుడ్ ఏం జరగదు. సో కాబట్టి మెగాస్టార్ లాంటి పెద్ద వ్యక్తుల మీద ఒక కామెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలాంటి తాజా వార్తల గురించి చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.